ఆవకాయ పచ్చడికి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేశారు అపర్ణ గారు. ఏం ఆవకాయ పచ్చడి మాకు చూపించబోతున్నారు? ఈరోజు మనము తీపి ఆవకాయ, బెల్లం ఆవకాయ పెడుతున్నామండి. బెల్లం ఆవకాయ, అవునండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్గా అందరూ ఆవకాయ వరకు పెడుతూ ఉంటారు. బెల్లం ఆవకాయ అనేది ఇంకా ఆవకాయకి మించి ఉంటుంది. పెరుగన్నంలో, దాంట్లో చపాతీ, దోశలో కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఓకే ఓకే. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. చెప్పండి. ఫస్ట్ దీనికి కలెక్టర్ కాయ అని ఉంటుందండి, స్పెషల్ కాయ. ఈ బెల్లం ఆవకాయకి ఏంటంటే కొన్ని కొన్ని ఆవకాయలకి పర్టికులర్గా ఈ కాయ అని ఉంటుంది. దీనికి ఏదైనా పెట్టవచ్చు, కానీ ఇది స్పెషల్గా ఇది కలెక్టర్ కాయ అంటారు. ఇది తోతాపురి అంటారు. ప్రాంతాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్ కాయ అంటారు, కొన్ని ప్రాంతాల్లో తోతాపురి అంటారు. ఈ కాయ అయితే ఈ బెల్లం ఆవకాయకి చాలా సెట్ అవుతుంది. ఇది కరెక్ట్ సీజన్ ఏమో అండి, ఎందుకంటే చివరిగా ఇవి కాస్తాయి అని చెప్తారు. ముందుగా రసాలు అవి వచ్చినా గానీ ముందర నుంచే ఉంటుంది. కాకపోతే తోతాపురి రక్షణ ఏందని చెప్పేసి అంటే ఇప్పుడు మనం బెల్లం ఆవకాయ పెట్టుకుంటున్నాం కదా, కొంచెం చిరు తీపి ఉంటుంది కదా, ఆ తీపిని ఇది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. తోతాపురే పెట్టాలని ఎందుకంటారండి అసలు? అంటే ఈ తోతాపురి కాయలు ఏదైతే ఉందో మనకేందని చెప్పేసి అంటే ఇందాక మనము అంటే మామూలుగా ఆవకాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు పీచు చూస్తారు, పులుపు చూస్తారు. ఈ తోతాపురి కాయ ఏందని చెప్పేసి అంటే మనం ఇప్పుడు బెల్లం ఆవకాయ పెట్టుకుంటున్నాం కాబట్టి బెల్లం ఆవకాయ కావాల్సింది ఏంటని చెప్పేసి అంటే ఒక చిరు తీయదనం ఉండాలి. ఆ చిరు తీయదనం ఉండేటువంటి చక్కటి సూటబుల్ అయ్యే కాయ ఈ తోతాపురి. దీన్నే కలెక్టరేట్ కాయ అని చెప్పేసి కూడా ఉంటారు. చాలా మంది పిల్లలు జామ్ తింటారు, ఏదైతే చపాతీలోకి వాటిలోకి వీటిలో జామ్ తింటారు కదా, ద జామ్ కి ద బెస్ట్ ఆల్టర్నేటివ్ వితౌట్ ప్రిజర్వేటివ్ ఏదైతే ఉందో, అంటే కెమికల్ ప్రిజర్వేటివ్ లేకుండా ఉన్నటువంటి చక్కటి ఇది మంచి రుచికరమైనటువంటిది ఈ బెల్లం ఆవకాయ. ఓకే, జామ్ కి రీప్లేస్ బెల్లం ఆవకాయ చాలా చాలా బాగుంటుంది. జామ్ కంటే కూడా రుచిగా ఉంటుంది. ఒకసారి బెల్లం ఆవకాయ కానీ తినిపిస్తే